Hi students, welcome to Study with Basic channel. ఫ్రెండ్స్ మీరు క్వశ్చన్ చూసారనుకుంటా, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతున్నా వినండి. ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండ్రికల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పేర్ ఆఫ్ రేడియస్ ఆర్ ఇన్ మ్యాక్సిమం, దెన్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ √2r అని ఇచ్చారు. ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు హైట్ అంటే మ్యాక్సిమం హైటా కాదా అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన దాన్ని మనము ముందు డయాగ్రామ్ వేసుకుందాం, ఓకేనా. మనకు ఏమి ఇచ్చారు అక్కడ, రైట్ యాంగిల్ అంటే సర్క్యులర్ సిలిండర్ను స్పేర్ ఇచ్చారు, ఓకేనా. ఇప్పుడు మనము సిలిండర్ డ్రా చేసుకుందాం. అంటే మనకు సర్కిల్ స్పేర్ లోపల మనకు సిలిండర్ ఉంది. మనకు ఇది సిలిండర్ హైట్, ఓకేనా. మనకు అక్కడ ఏమి ఇచ్చారు, హైట్. ఇప్పుడు సిలిండర్ హైట్ కనుక్కుందాం. హైట్ అంటే ఇది, దీన్ని మనము హెచ్తోనే ఇండికేట్ చేద్దాము. తర్వాత వచ్చేసి రేడియస్ ఆఫ్ ద సిలిండర్. రేడియస్ ఆఫ్ ద సిలిండర్ని మనం దేంతో ఇండికేట్ చేద్దాము, క్యాపిటల్ ఆర్, ఓకేనా. ఇది తర్వాత రేడియస్ ఆఫ్ స్పియర్ అంటే ఇది టచ్ అవుతుంది, నేను లోపల డ్రా చేసిన కాబట్టి అలా. దాన్ని దేంతో ఇండికేట్ చేద్దాం, ఆర్, ఓకేనా. ఇప్పుడు మనం ఏంటిది, హెచ్ అంటే హైట్ ఆఫ్ సిలిండర్. తర్వాత క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్, ఓకేనా. స్మాల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ స్పియర్, ఓకేనా. రేడియస్ ఆఫ్ స్పియర్. ఇప్పుడు మనము ఫస్ట్ దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇది ఇక్కడ మనకు సెంటర్ వచ్చేసి ఓ కదా, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OAB. ఇప్పుడు దీన్ని ఇండికేట్ చేస్తున్నాం మనం. ఇది O, ఇది A, ఇది B అనుకుందాం. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OAB. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ అన్నట్టు, రైట్ యాంగిల్ అనేది మనకు ఏ అనేది రైట్ యాంగిల్, ఓకేనా. ఇప్పుడు మనకు పైథాగరస్ థీరం ఏంటిది, హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ప్లస్ అడ్జసెంట్ సైడ్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటిది, OB² ఈక్వల్ టు OA² ప్లస్ AB² అన్నట్టు, ఓకేనా. ఇప్పుడు OB² అంటే ఎంత మనకు తెలిసింది, స్మాల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది స్పియర్. R² ఈక్వల్ టు OA ఎంత, హెచ్. హైట్ అని అంటే మనకు నార్మల్ మొత్తం సిలిండర్ హైట్ వచ్చేసి హెచ్ అన్నట్టు. దానిలో మనము సగము తీసుకుంటున్నాం కాబట్టి ఇది H/2, ఓకేనా. మొత్తము హైట్ హెచ్ అనుకుంటే అది హాఫ్ మనకు హెచ్ అన్నట్టు, H/2 అన్నట్టు సగం. ఎంత, H/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి. ఏబిది ఏంటిది, రేడియస్ ఆఫ్ ద సిలిండర్ క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నేను మీకు అర్థమయ్యేటట్టు సైడ్కి రాస్తున్నా. OA అంటే H/2, OB అంటే R², AB అంటే క్యాపిటల్ ఆర్, ఓకేనా, క్యాపిటల్ ఆర్. ఇప్పుడు మనము దీంట్లో R² తీసుకున్నాము. R² అంటే ఇవి ఇటు పంపిస్తే ఏమవుతుంది, R² మైనస్ H²/4. ఇది ఏంటి, మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. తర్వాత మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది, S ఈక్వల్ టు 2/R/H, ఓకేనా. ఇది దీంట్లో నేను ఇప్పటిదాకా క్యాపిటల్ ఆర్లు ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి, ఓకేనా. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, ఓకేనా. S² ఈక్వల్ టు 2² అంటే 2πRH హోల్ స్క్వేర్. దీన్ని ఏమో రాసుకోవచ్చు, 4π² R² H², ఓకేనా. మనకు R² అంటే ఎంత, ఇక్కడ ఇది ఏమో రాసుకో, 4π² R² ఏమో రాసుకోవచ్చు, R² ప్లస్ మైనస్ H²/4 మళ్ళీ H², ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనకు వచ్చింది ఏంటిది అని అంటే, ఇప్పుడు దీన్ని మనం లోపలికి సింప్లిఫై చేసుకుందాం. మనకు 4πR²
4 pi r square pi square r square minus 4 pi square h square by 4 ఇంటూ హెచ్ స్క్వేర్ ఉంది మనకు. ఓకేనా, ఆ హెచ్ స్క్వేర్ కూడా మనము దీంట్లోకి వెళ్ళి అంటే ఇప్పుడు మనం దాన్ని సపరేట్ ఉంది కదా, హెచ్ స్క్వేర్ లోపలికే ఉంది కాబట్టి దాన్ని మనం అంటే ఇవి రెండింటికి హెచ్ స్క్వేర్ ఉంది మొత్తం కామన్ అన్నిటికీ. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనము ఇక్కడ సింప్లిఫై చేసుకోవడానికి దీన్ని సింప్లిఫై చేద్దాము మనము. ఓకేనా, లేదా అంటే ఇక్కడ మనం 4 కూడా క్యాన్సిల్ చేసుకొని డైరెక్ట్ అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనము దీన్ని ఎలా చేస్తాము అని అంటే ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది. హెచ్ స్క్వేర్ బయట ఉందా, హెచ్ స్క్వేర్ లోపలికి పంపితే 4 పై స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ హెచ్ పవర్ ఈ స్క్వేర్ హెచ్ స్క్వేర్ అంటే ఏమవుతుంది అన్నట్టు హెచ్ పవర్ 4 అవుతుంది. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ ప్లస్ ఎన్ అన్నట్టు ఇక్కడ ఫార్ములా వచ్చింది. ఓకేనా, ఆ ఫార్ములాతోని దీన్ని మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఇదేంటిది, మనము ఎస్ అంటే స్క్వేర్ రూట్ అనుకున్నాం కాబట్టి దానికి ఇది రిలేటెడ్. దీన్ని ఈక్వేషన్లో అని అనుకుంటే మనము ఎఫ్ ఆఫ్ హెచ్ అనుకుందాం దీన్ని. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనము డిఫరెన్షియేషన్ చేద్దాము. ఇది మనం ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్టెడ్ టు హెచ్ చేద్దాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్టెడ్ టు హెచ్, అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 ముంగటికి వస్తుంది అన్నట్టు 8 పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ ఆ 4 ముంగటికి వస్తుంది కాబట్టి 4 పై స్క్వేర్ హెచ్ క్యూబ్. డిఫరెన్షియేషన్ చేసినాం కాబట్టి మనకు. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఇది ఒకటి డిఫరెన్షియేషన్, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ డిఫరెన్షియేషన్ అన్నట్టు మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు హెచ్. ఓకేనా, ఈ ఈక్వేషన్ని హెచ్ అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ డబుల్ ఇంటిగ్రేషన్ హెచ్ దీనికి చేస్తే ఏమవుతుంది, హెచ్ పోతుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ డైరెక్ట్ 8 పై ఆర్ స్క్వేర్. ఓకేనా, తర్వాత మైనస్ ఇది 3 ముంగడికి వస్తుంది 12 పై ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్. ఇది మనకు డబుల్ ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది ఇది అన్నట్టు మనకు. ఓకేనా, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇది డబుల్ ఇది సింగిల్ డిఫరెన్షియేషన్ అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మనని క్వశ్చన్లో మ్యాక్సిమం మ్యాక్సిమం కనుక్కోమన్నారు కాబట్టి మనము ఎఫ్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఎఫ్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు మనకు ఇప్పటిదాకా వచ్చిన ఈక్వేషన్ 8 పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 4 పై ఆర్ స్క్వేర్ హెచ్ క్యూబ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఇటు పంపిస్తాం మనం. 8 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు 4 పై ఆర్ స్క్వేర్ హెచ్ క్యూబ్. 4 1 జా 4 2 జా. ఓకేనా, పై స్క్వేర్ క్యాన్సల్, 1 హెచ్ ఒకటి హెచ్ క్యాన్సల్. ఇప్పుడు ఏమవుతుంది, 2 ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. ఓకేనా, హెచ్ ఈక్వల్ టు √2r వచ్చింది మనకు. ఇది మ్యాక్సిమంలో అనుకున్నాం. ఇప్పుడు హెచ్ వాల్యూ అనేది మనం ఎఫ్ ఆఫ్ డబుల్ డిఫరెన్షియేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అక్కడ మనకి ఏమొచ్చింది, 8 పై ఆర్ స్క్వేర్ మైనస్ 12 పై స్క్వేర్ హెచ్ స్క్వేర్ వచ్చింది. ఆ హెచ్ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామా. 8 పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ మైనస్ 12 పై స్క్వేర్ √2r హోల్ స్క్వేర్. ఓకేనా, 8 పై ఆర్ స్క్వేర్ మైనస్ 12 పై స్క్వేర్ √2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 ఉంటుంది, 2r స్క్వేర్. ఓకేనా, 2r స్క్వేర్ అని అంటే 8 పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ మైనస్ 24 పై స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు 8లోకి వెళ్ళి 24 అంటే పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, మైనస్ 16 పై స్క్వేర్ ఆర్ స్క్వేర్. అంటే ఇది లెస్ దెన్ 0 అని ఉంది. లెస్ దెన్ 0 ఉంది కాబట్టి మనకు మ్యాక్సిమం వాల్యూ అనేది ఎక్కడ అవుతుంది అని అంటే ఎఫ్ ఆఫ్ హెచ్ మ్యాక్సిమం వాల్యూ హెచ్ ఈక్వల్ టు √2r కర్వ్డ్ సర్ఫేస్. అక్కడ మనకు మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అంటే మనని అడిగింది ఏంటిది, దెన్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ √2r. ఇక్కడ నేను హైట్ అంటే ఎస్,
హెచ్ ఈక్వల్ టు రూట్ 2 ఆర్ అనేది మనకు మ్యాక్సిమం వాల్యూ. ఎందుకంటే మనకు ఎఫ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ డబల్ అనేది లెస్ దెన్ 0 వచ్చింది. ఓకేనా, మనకు వాల్యూ అనేది రూట్ 2 ఆర్ అంటే గ్రేటర్ దెన్ 0 వచ్చింది కాబట్టి అది మనకు మ్యాక్సిమం వాల్యూ. మినిమం వాల్యూ అనేది మనకు మైనస్లో ఉంటుంది. కాబట్టి హన్స్ ఎఫ్ ఆఫ్ హెచ్ ఈస్ ఏ మ్యాక్సిమా ఎట్ హెచ్ ఈక్వల్ టు రూట్ 2 ఆర్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈస్ మ్యాక్సిమం ఎట్ హెచ్ ఈక్వల్ టు రూట్ 2 ఆర్ అని రాయాలి దాంట్లో. అర్థమైందా? థ్యాంక్ యూ.